హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కరాచీ హల్వా, ఇంకా దీన్ని కార్న్ఫ్లోర్ హల్వా అని కూడా అంటారు. ఇది చేయడం చాలా ఈజీ అండి, చాలా చూయీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో 1.25 కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కార్న్ఫ్లోర్కి 3 కప్పులు పంచదార తీసుకొని అందులో 3 కప్పుల వాటర్ తీసుకొని పంచదార జస్ట్ కరగనిస్తే చాలు, ఏ పాకం రానవసరం లేదండి. బట్ మీరు స్వీట్ కరెక్ట్గా తినేవాళ్ళు అయితే ఒక 4 కప్పులు పంచదార తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే మామూలుగా అయితే 3 కప్పులు సరిపోతుంది. ఇప్పుడు ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత అందులో 1/4 వంతు పంచదార పాకం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాకంలో ఇందాక మనం పెట్టుకున్న మిక్చర్ ఇంకొకసారి ఉండలు లేకుండా కలిపి ఇందులో వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలండి. అసలు ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్న తర్వాత ఇదంతా చూసారా, వీడియోలో చూపించినట్టు ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా క్రీమ్లా అయిపోయిన తర్వాత ఇందాక మనం ఉంచుకున్న పంచదార పాకాన్ని ఒక గరిటె చొప్పున వేస్తూ పంచదార పాకం మొత్తం పీల్చుకున్నాక 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. ఇలాగే బ్యాచెస్గా కొంచెం పంచదార పాకం, కొద్దిగా నెయ్యి, ఒకటి పీల్చుకున్నాక వెంటనే నెయ్యి వేస్తూ ఉండాలి. బట్ ఇందులో ఒక టిప్ ఏంటంటే ఖచ్చితంగా మీరు నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయండి. చాలా తొందరగా అండ్ చాలా టేస్టీగా వస్తుంది. కోర్స్ మీ ఇంట్లో ఉన్న స్టీల్ ప్యాన్స్తో కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ టైం టేకింగ్ అంతేనండి. కానీ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే తొందరగా అవుతుంది. ఇలా పంచదార పాకం అయ్యేదాకా వేస్తున్నప్పుడు లాస్ట్ బ్యాచ్ ఉన్న పంచదార పాకంలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని ఇందులో కలిపేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేనైతే బాదం, జీడిపప్పు, మిలన్ సీడ్స్ వాడాను. మీకు నచ్చిన చాయిస్లో డ్రై ఫ్రూట్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇది మీకు ఎంత చూయీగా కావాలి, ఎంత గమ్మీగా కావాలి, మీకు నచ్చిన కన్సిస్టెన్సీని బట్టి మీరు కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూసారా వీడియోలో చూపించినట్టు ఇలా సాగేదాకా కలుపుతూ ఉండాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఆపేసాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలో తీసుకొని నెయ్యి రాసిన 1 స్పూన్తో కానీ గరిటతో కానీ అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా ఇది కంప్లీట్గా చల్లగా అయ్యేదాకా ఉంచాలండి. చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసేసి చాక్తో కట్ చేసుకోవాలి. చూసారో నేను వీడియోలో చూపించినట్టు అది ఎంత గమ్మీగా ఉందో, చాక్తో కూడా కట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉందండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసుకోండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని మీకు ఇంకా అందంగా కనబడాలి అని అనుకుంటే ఏదైనా ఫ్రెష్ ఫాయిల్ తీసుకుని, లేదంటే ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, అది తీసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్, అది మీ చాయిస్ అండి, గసగసాలు, పిస్తా పప్పు, బాదం పప్పు ఏదైనా అందు మీద వేసుకొని ఈ హల్వా పీస్ని అందులో పెట్టి దాన్ని ఫోల్డ్ చేయండి. ఇలా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అండ్ మీకు స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. మినిమం 40 మినిట్స్ పడుతుందండి చూయీగా రావాలి అంటే మాత్రం. సో మీరు సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.